జ్యేష్ఠ అమావాస్య రోజు ఈ కథను చెప్పుకుందాం. దీన్నే భౌమ అమావాస్య అంటారు. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని భౌమ అమావాస్య అంటారు. పితృదేవతల ఆశీర్వాదం పొందటం కోసం, కుజదోషం పోగొట్టుకోవటానికి ఈరోజు పితృతర్పణాలు వదులుతారు. ఈ పవిత్ర అమావాస్య రోజు తప్పకుండా వినవలసిన కథ ఒకటి ఉంది. పూర్వం ఒక గ్రామంలో ధర్మయ్య అనే పేద బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవారు. వారు చాలా పేదవారు అయినప్పటికీ ప్రతిరోజు శివపార్వతులను, శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉండేవారు. అయినప్పటికీ వారికి అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఒకదాని వెంపడ ఒకటి బాధిస్తూ ఉండేవి. ఒకరోజు వారి గ్రామానికి ఒక ముని వస్తారు. అప్పుడు ఆ దంపతులు వారి కష్టాలని ఆ మునికి చెప్పుకుంటారు. అప్పుడు ఆ ముని వీరికి కొన్ని విషయాలు చెప్తారు. ఈ అమావాస్య రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి స్నానాదులు ముగించి రావి చెట్టుకు నీరు పోసి ఆ చెట్టు మొదట్లో దీపం పెట్టమని చెబుతారు. తర్వాత పితృతర్పణాలు వదలమని చెబుతారు. 6 అలానే చేసి తర్వాత పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి శివాలయంలో అభిషేకం చేయించి పేదవారికి అన్నదానం చేస్తారు. తరువాత కొంతకాలానికి వారింట్లో పరిస్థితులన్నీ బాగా చక్కబడతాయి. ఇంట్లో అప్పులు తొలగిపోతాయి. సుఖశాంతులు, ధనం వస్తుంది. అమావాస్య రాత్రికి ధర్మయ్యకు పితృదేవతలు కల్లో కనిపించి నువ్వు చేసిన పుణ్యకార్యాల వల్ల మేము తృప్తి చెందాము. ఇకపై మా ఆశీస్సులు నీపైన, నీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటాయని పలికి ఆశీర్వదించారు. ఈ విషయాన్ని ధర్మయ్య ఆ గ్రామంలోని ఉన్న కుటుంబీకులందరికీ చెప్పగా వారు కూడా శ్రద్ధగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పితృతర్పణాలు వదిలి పార్వతీ పరమేశ్వరుని పూజించి సుఖశాంతులు పొందారు. జ్యేష్ఠ అమావాస్య కథ. జ్యేష్ఠ అమావాస్య కథను కొన్ని ప్రాంతాల్లో వట సావిత్రి అమావాస్య లేదా శని జయంతి అని కూడా అంటారు. ఈ రోజున ఎవరైతే వట సావిత్రి కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ కథను ఆడవారు వింటే భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు. అత్యంత పవిత్రమైన కథను విందాం. పూర్వం మద్ర దేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రిదేవిని ఆరాధించాడు. అతని దీక్షకు మెచ్చిన సావిత్రిదేవి ప్రత్యక్షం కాగా అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలతో పాటు 100 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి దేవి వరంగా పుట్టిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి గారాబంగా పెంచుకున్నారు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశస్థుడైన సత్యవంతుని గుణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. సత్యవంతుడి అసలు పేరు జిత్వాసుడు. అతను ఎప్పుడూ సత్యం పలకటం వల్లే అతనికి సత్యవంతుడు అనే పేరు వచ్చింది. సత్యవంతుడు తండ్రి జోమక్షేణుడు కంటి చూపును పోగొట్టుకొని భార్యతో సహా అడవుల్లో జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు తెలుసుకున్న సావిత్రి నాకు సత్యవంతుడితో వివాహం జరిపించమని పెద్దలను కోరింది. ఆ మాటలకు నారదముని సత్యవంతుడి గురించి ఆమెకు ఇలా వివరించాడు. సత్యవంతుడు అల్పాయుషుడు, 1 సంవత్సరం పాటు మాత్రమే అతను జీవించి ఉంటాడు అని చెప్పాడు. అయినా ఆమె పట్టుదలగా తనకు సత్యవంతుడినే ఇచ్చి వివాహం చేయమని చెప్పి పెద్దలను అడిగింది. సరేనని అలాగే నారద మునిని కూడా ఈ పరిస్థితికి ఈ శాపం విమోచనమయ్యి తన భర్త నిండు నూరేళ్లు ఆయుష్గా ఉండాలంటే ఏదైనా వ్రతం చెప్పమని నారద మునిని కోరింది. దానికి నారదముని త్రినాథ బాల త్రిపుర సుందరి త్రినాథ వ్రతాన్ని చేయమని నారదుడు సావిత్రితో చెప్తాడు. తర్వాత పెద్దలందరూ కలిసి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించారు. మద్రదేశ రాజకుమారిగా అతి గారాబంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడానికి అంగీకరించింది. ఆశ్రమవాసంలో అన్ని ఏర్పాట్లు చేసుకొని భర్తతో అనురాగంగానే ఉంటూ అత్తమామల్ని సేవిస్తుంది. నారదముని చెప్పిన కాలానికి 4 రోజుల ముందే సావిత్రి బాలత్రిపుర సుందరి త్రివరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని
నియమబద్ధంగా పూర్తి చేసుకొని 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసంద బెల్లము కలిపి అట్లుగా తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీరలు రవికలు పెట్టి 108 ప్రదక్షిణాలు చేసి నూలు దారంతో చెట్టు చుట్టూ కడుతుంది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. ఇలా నారదుడు చెప్పిన గడువు వచ్చింది. ఆ రోజున భర్తతో సహా తను అడవికి బయలుదేరింది. భర్త వెంట అడవికి నడిచి అతను చెప్పే కబుర్లు వింటూనే అతనిపై దృష్టి పెట్టింది. అతను నడిచి నడిచి అలసిపోయినాడు. సావిత్రి తన భర్తను ఒడిలో పడుకోబెట్టుకుంది. ఇంతలో అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో భీకర గంటలతో యముడు పాశాన్ని వేసి సత్యవంతుణ్ణి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేత సావిత్రికి ఆ భయంకర దృశ్యాలు కనిపించాయి. సావిత్రి యముడిని చూసి భయపడలేదు. యమపాసం వల్ల సత్యవంతుడు వ్యక్తజీవి అయినాడు. అతని శవాన్ని చెట్టు చాటున భద్రపరిచి యముడిని సమీపించింది. నీకు ఏ వరం కావాలో కోరుకోని సావిత్రిని యమధర్మరాజు అన్నాడు. దానికి సావిత్రి నా భర్త ప్రాణాలు కావాలని కోరుకుంది. దానికి యమధర్మరాజు ఒక్క నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా వరం కోరుకొని షరతు పెడతాడు. దానికి మా అత్తమామలు కంటి చూపు కావాలి, మా సామ్రాజ్యం మాకు కావాలి అని కోరుకున్నది. దానికి యమధర్మరాజు తదాస్తు అని చెప్పి వరం ఇస్తాడు. అయినా సావిత్రి పట్టు విడవకుండా యముడి వెంట వెళ్ళసాగింది. మరలా యముడు నీకేం వరం కావాలని రెండోసారి అడిగాడు. ఒక్క నీ భర్త ప్రాణం తప్పని మళ్ళీ షరతు పెడతాడు. ఆ షరతుకు ఒప్పుకున్న సావిత్రి మా తండ్రికి సంతానం కావాలని కోరుకుంటుంది. తదాస్తని యమధర్మరాజు చెప్తాడు. తన తండ్రికి 9 పుత్రులు కలుగుతారు. అయినా కూడా సావిత్రి మళ్ళీ యమధర్మరాజుని సమీపించింది. ఈసారి యమధర్మరాజు ఎటువంటి షరతు పెట్టకుండా నీకే వరం కావాలో కోరుకొని అడుగుతాడు. దానికి సావిత్రి నా భర్త ప్రాణాలు నాకు కావాలి, నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలి, నేను దీర్ఘసుమంగళి తత్వంతో ఉండాలని కోరుకుంటుంది. దానికి యమధర్మరాజు ఆమె ధైర్య సాహసాలు మెచ్చి పట్టుదల మెచ్చి ఆమె కోరుకున్న వరాన్ని తన భర్తను దీర్ఘాయుష్మంతుడిని చేస్తాడు. ఈ దీర్ఘసుమంగళి తత్వం ఆమెకు చేకూరుతుంది. అది ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు జరగడం వల్ల వటసావిత్రి వ్రతం ఈరోజు అయింది. అందులో ఈరోజు శని జయంతి కూడా. శనికి తైలాభిషేకం చేసి ఏదన్నా అపమృత్యు దోషాలు గండాలు తొలగిపోతాయని, భర్త దీర్ఘాయుష్కుడు అవుతాడని శనికి పూజలు చేస్తారు, తైలాభిషేకం చేస్తారు. ఇది వటసావిత్రి వ్రతంలో రెండో కథ. మొదటి కథ కూడా ఒకటి ఉన్నది.